నేను నీతిమంతులను పిలవరాలేదు కానీ పాపులను పిలవవచ్చునని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పాపము చేత వ్యభిచారము చేసి పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు అందరూ కూడా ఆమెను నిందించాలని చూస్తూ ఉంటారు, రాళ్లతో కొట్టి చంపాలని చూస్తూ ఉంటారు. మరి అటువంటి స్త్రీని దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. చూడండి, ఈరోజు అమ్మా అని పిలుస్తారా? ఎవరైనా వేశ్యను సమాజంలో చూసినట్లయితే ఒక మనిషిగా కూడా ఆమెను గుర్తించరు. వేశ్య అంటేనే చిన్న చూపు. వేశ్య మనకు ఎదురైతే ఆమెను తప్పించుకొని పక్కకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. వారు కూడా వేశ్య వృత్తిలో ఉన్నవారు మరి సిగ్గుపడుతూ ఉంటారు. బయటికి రావాలంటే సమాజంలో మమ్మల్ని చూసి ఏమనుకుంటారు అని సిగ్గుపడుతూ అవమానంతో ఉంటూ ఉంటారు. కానీ మరి ఒక వేశ్యను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఏమని సంబోధిస్తూ ఉన్నాడు అంటే అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. అమ్మా, వీరెవ్వరు కూడా నీకు శిక్ష విధింపలేదా? అయితే నేను కూడా నీకు శిక్ష విధింపను, కానీ ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకు అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చానని తెలియజేస్తూ ఉన్నాడు అంటే నేను నీతిమంతులను వెదకడానికి రాలేదు కానీ పాపులను వెదక వచ్చాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు అని వాక్యము తెలియజేయబడుతుంది. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పాపములో ఉన్నా కానీ దేవుడు తన యొక్క పరిశుద్ధమైన రక్తములో కడిగి నిన్ను నీతిమంతుడుగా తీర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఒక వేశ్య విషయంలోనే దేవుడు మరి ఎంత ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఎటువంటి పాపివైనా కూడా మరి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నిన్ను నీతిమంతుడుగా తీర్చడానికి యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నీ యొక్క పాపములను ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నీకు రక్షణను దేవుడు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.